సిద్ధు కాల్ చేశారు గుడివాడ నుంచి. సిద్ధు గారు నమస్తే అండి. డైరెక్ట్గా పాయింట్కి రండి సార్. ఇప్పుడు వాడు వీడు ఆ భాష ఏంటి సార్? ఆయన ఇప్పుడు మాజీ సీఎం గారు కదండి. ఇప్పుడు ఒక అధికారిని 30 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చే అధికారిని నేను వచ్చినాక వాడు ఏం చేస్తారండి? వచ్చినాక ఇప్పుడు రామారావు గారు మాట్లాడుతున్నారు పథకాల గురించి, మేము కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్నాము, మాకు 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదండి చెప్పమానండి రామారావు గారు. డిబేట్ లో ఇప్పుడు చక్క మాట తీరు బాగుండాలా. ఆడు ఈడు ఏంటంటే అధికారులు కష్టపడి చదివి వాళ్ళు ఒక ఎంప్లాయ్ అవుతారండి. వాడు ఈడు ఏంటండి? భాష గురించి కూడా వాళ్ళు తెలుసుకోవాలి వైసీపీ కార్యకర్తలు. ఇప్పుడు మా సోదరు రాయపాడు అన్నా గానీ, లేకపోతే ఆయన టీడీపీ ఇప్పుడు కానీ ఆయన మాట్లాడితే విధానం మాట్లాడాలన్నట్టు అడ్డం పడతారు ఎందుకు? ఇప్పుడు నేను చూసుకుంటానండి, నేను చూసుకుంటా. మీకు ఏమన్నా ఈ కూటమి హామీల అమలు విషయంలో అంటే కొన్ని అభ్యంతరాలు? ఆగస్టు 15కి చేస్తాన్నారండి. కూటమి ప్రభుత్వం గ్యారంటీ చేస్తుంది. మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, మాకు పడిని పూర్తిగా పడిందా? అన్నదాత సుఖీబాబు పూర్తిగా పడిందా? పూర్తిగా పడలేదు, పడుతుంది, గ్యారంటీ పడుతుంది. అది ఎందుకంటే ఎందుకు పడలేదని తెలుసుకున్నారా బాబు గారు ప్లస్ మా పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ఒక రైతుగా మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా చంద్రబాబు గారు ఉన్నారు, రైతు కుటుంబంగా కంపల్సరీ పడుతుంది మన నమ్మకం ఉంది. రైట్ అండి. మీ చంద్రబాబు నాయుడు గారి మీద, మీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంచుకోండి. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేయలేరు, ఆయనకు అవకాశం లేదు. ఎప్పటికీ చేయలేరండి, ఎప్పటికీ చేయలేరు. మళ్ళీ వచ్చేది కూడా మాదే. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ మీ కాన్ఫిడెన్స్. రైట్, రామారావు గారు కంక్లూడ్ చేద్దాం. ఇంకా ఇక్కడ అంశం అండి, ఇక్కడ ఉద్యోగస్తుల అంశానికి వస్తే చెప్పినట్లుగా ఐఆర్ ను ప్రకటిస్తామన్నారు. టీఆర్సీకి టైం అయిపోయినా కూడా దాని చైర్మన్ గానీ దాన్ని పట్టించుకోవాలి. డిఆర్లు కూడా దాని గురించి కూడా అరియర్స్ ను కూడా మర్చిపోయారు. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఏం చేయాల అని ఉద్యోగస్తులను క్లెయిమ్ చేశారు. నేనేమంటానంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 గానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి మేము అమలు చేస్తామని చెప్పినటువంటి గ్యాస్ కానీ, తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ స్పష్టంగా నిధులను అలోకేట్ చేయలేదు, అట్లాగే డ్రా చేయలేదండి. అందుకే ఇక్కడ సమస్య వచ్చింది. ఎందుకంటే సరిపోయినటువంటి నిధులు అక్కడ పెడితే అందరికి లబ్ధిదారులకు అంతాయి. ఇక్కడ విషయం ఏంటంటే రఫీ గారు కూడా గమనించాల్సింది, బడ్జెట్ లో మనము ఎంత అలాట్మెంట్ చేసాము, ఎంత రిలీజ్ చేసాము అనేది లబ్ధిదారులు ఎంత అనేది లెక్కేసుకుంటూ వచ్చింది కదండి. బడ్జెట్ లో అలాట్ చేసిన ప్రతి హామీకి తర్వాత కాలంలో మరి అది ఇంప్లిమెంట్ అవుతుందా అంటే మనం చూడలే. అలా అని బడ్జెట్లో పెట్టలేదు అని చెప్పి ఆ పథకానికి ఇవ్వలేదా అంటే అలా జరిగిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి చేయాలంటే చేయొచ్చు. కానీ ప్రధానంగా కూటమి నేతలు ఏం చెప్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య కాలంలో 5 ఏళ్ల పాటు ఆర్థిక విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది, అయినా కూడా మేము చేస్తాం, సంపద సృష్టిస్తాం అని చెప్తూ ఉన్నారు. ఇది హాస్యాస్పదం రవిశంకర్ గారు. ఇక్కడ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనాను తట్టుకొని కూడా 5 సంవత్సరాల్లో 2,73,000 కోట్ల రూపాయలను డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ గా అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందించడం జరిగింది. అదే బడ్జెట్ కదండి. అప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు సర్కార్ ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను ఒక మాట వినిపించుకోవచ్చు. సుగాలి ప్రీతిని వదిలేశాడు, 33,000 మంది మహిళల అదృశ్యం కేసుకి ఆయన కోర్టుకు కూడా మొహం చాటేశాడు, బాగానే ఉంది. పంచాయతీరాజ్ శాఖలో ఏం జరుగుతుంది ఆయనకి ఈ రోజుకైనా అర్థమవుతుందా? ఉపాధి హామీ కూలీలకు సక్రమంగా డబ్బులు అందట్లేదు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను డైవర్ట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు వేరే మళ్ళిస్తుంటే ఈయన చోద్యం చూస్తా ఉన్నాడు. 15వ ఆర్థిక సంఘం నిధులేమని కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించలేదు. అట్లాగే సర్పంచుల చెక్ పవర్లకు అసలు దారుణంగా తీసేస్తున్నారండి. ఏదైతే విపక్షమైనటువంటి వ్యక్తులకు సర్పంచుల చెక్ పవర్లు తీసేస్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మేము అన్ని అమలు చేశాము, సూపర్ 6 కాకుండా రఫీ గారు చెప్తున్నారు. అసలు బీసీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నటువంటి హామీ గురించి ఈ రోజు ఎవరైనా మాట్లాడుతున్నారు చెప్పండి? వీళ్ళు సూపర్ 6 అని చెప్పి మోసాల్లో సిక్సర్స్ కొడుతున్నారు. 6 అనే దానికి వాల్యూ ఉందండి క్రికెట్ లో, దాన్ని సూపర్ 6 అని పెట్టుకొని ప్యాషనేట్ గా పెట్టారు. కానీ మోసాల్లో సిక్సర్స్ కొడుతున్నారు. వాలంటీర్లని 5,000 నుంచి 10,000 ఇస్తామని చెప్పి దారుణంగా మోసాలు చేశారు. వైన్ షాపులు 3,396 షాపులు డైరెక్ట్ గా చేసి వాటిని మినీ బార్లకు ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా బెల్ట్ షాపులు ఊరూరా తెరిచారు. రైట్ రామారావు గారు, మీ విమర్శల పరంపర ఈ 14 నెలలకి మాత్రమే పరిమితం కాదు. ఖచ్చితంగా మిగిలిన 46 నెలల పాటు ప్రభుత్వం మంచి చేసినా చెడు చేసినా కూడా
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. చూద్దాం ఇంకా. రాష్ట్రపతి పరిపాలన పెట్టమన్నాడంటే రైట్ మొదటి నెలలోనే రాష్ట్రపతి పరిపాలన పెట్టమన్నాడు. రైట్ రైట్ హౌసింగ్ బిల్స్ ఎందుకు ఆపేరు? పేదల యొక్క హౌసింగ్ బిల్స్ రైట్ అండి. ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా మనం ప్రతిరోజు డిబేట్ చేస్తాం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. చూద్దాం ఇంకా మరి ఏం జరగబోతోంది అనేది. ఈ కూటమి హామీలకు సంబంధించి ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది. మరి వైసీపీ అయితే విమర్శల వర్షం కురిపిస్తోన్న పరిస్థితి. ప్రజల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే ప్రస్తుతానికి వస్తోంది.